సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రంగం భవిష్యవాణిని మాతాంగి స్వర్ణలత వినిపించింది. తాను సంతోషంగా లేనని, క్రోధంతో వచ్చానని భవిష్యవాణిలో చెప్పింది. మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని అడిగింది. మీరు నా మాటలు ఏమైనా ఆచరిస్తున్నారా అని ప్రశ్నించింది. ఈ ఏడాది కుంభ వర్షాలు ఉన్నాయని, కుంభ వర్షాల్లో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని, ఈ ఏడాది ప్రాణ నష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని, వావి వరసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారని వివరించింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరికలు నెరవేరుస్తాను అని మాతాంగి స్వర్ణలత చెప్పింది. పాడి పంటలేగా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటుంది. ప్రమాదాలతో పాటు వాయు వరసలు లేకుండా జనాలు మటు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వాయు వరసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ ఏడు నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? ఎంత విధంగా నేను మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. యువతకి సరైన బుద్ధి కలిగించి అందరూ సన్మార్గంలో ఉండాలని నువ్వు ఆశీర్వదించే తీరాలి తల్లి. ఎందుకు అంటే సస్యశ్యామలంగా ఉండడం కోసమే కదా అధికారులందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున నీకు జాతర చేయడం. ఈ జాతర లక్షణమే ముఖ్యమైనటువంటిది. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పిల్లల్ని సరైన మార్గంలో కొట్టి ఈ యొక్క జాతర అనుగ్రహాన్ని తెలియజేస్తూ తరువాత నువ్వు శాంతి పరిహారాన్ని చేస్తే దాన్ని చేసుకుంటావు తల్లి. ఏడేడు కాదు, ఈ ఏడు మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉంది వాళ్ళకు. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను. కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆగ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు. కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను. సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు నన్ను.